జోంగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు రైతులు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమానికి 12 గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇథనాల్ కంపెనీలోకి దూసుకెళ్లిన ప్రజలు పలు వాహనాలు, షెడ్ల కంటైనర్లను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. రైటిక మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. బాలకృష్ణ, పెద్ద ధన్వాడ గ్రామంలో పరిస్థితి ఏంటి? జసి, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ రగిలిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ చాలా కాలంగా కూడా వీళ్ళు ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నారు. ఒక పెద్ద ధన్వాడ ఒకటే కాదు, దాదాపు 12 గ్రామాలు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ బారిన పడి ఎఫెక్ట్ అవుతాయని చెప్పి గ్రామస్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భంలో నిన్న రాత్రి హుటాహుటిన ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన నిర్మాణ పనులకు సంబంధించిన మెటీరియల్ ఏదైతే కంపెనీ ఉందో కంపెనీ దగ్గర ఏర్పాటు చేస్తుండటంతో రాత్రి గ్రామస్తులంతా కూడా ఏదైతే బాధిత గ్రామాలు 12 గ్రామాల్లో వాళ్ళంతా కూడా అప్రమత్తం కావడం జరిగింది. దీంతో పాటు వాళ్ళంతా కూడా ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఈ ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణాలు చేయొద్దు, ఒకవేళ ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తే మాత్రం తమ గ్రామాల భవిష్యత్తు రూపు లేకుండా పోతాయి, జీవనాధారం కారణం అయిపోతుంది, ఒక జీవి కూడా ఆ ప్రాంతంలో నివసించే అవకాశం లేకుండా పోతుందన్న ఒక ఆందోళన అయితే చాలా రోజుల నుంచి వాళ్ళలో వ్యక్తమవుతున్న సందర్భంలో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిర్మాణ పనులు ఇక జోరందుకుంటాయన్న ఒక ఆందోళన మాత్రం వాళ్ళకి నిద్రాహారాలు లేకుండా చేసింది. ఇక ఉదయం నుంచి గ్రామస్తులంతా కూడా దాదాపు 12 గ్రామాల ప్రజలంతా కూడా ఏకమైపోయి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే అక్కడ గ్రామస్తులు ఉద్యమానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో కూడా పోలీసులంతా కూడా అప్రమత్తమై ఉన్నప్పటికీ కూడా పోలీసుల మీద కూడా వాళ్ళు గ్రామస్తులు ఆందోళనకారులంతా కూడా రాళ్ళు రువ్వడం జరిగింది. ఒక్కసారిగా ఉద్రేకంగా మారడంతో ఎక్కడైతే ఈ నిర్మాణం సంబంధించినటువంటి కంటైనర్ల షెడ్లు ఉన్నాయో వాటికి కూడా ఆందోళనకారులు నిప్పులు పెట్టారు. సో ఇంకా ఉద్రిక్తత అయితే కొనసాగుతుంది. సో పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు పోలీసులంతా కూడా శాయశక్తుల కృషి చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా గ్రామస్తులు, ఉద్యమకారులు, దీంతో పాటు 12 గ్రామాల ప్రజలంతా కూడా కోరుతున్నది ఎట్టి పరిస్థితిలో అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మించొద్దని చెప్పి వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటనే ఇది వరకు గత సంవత్సరం నారాయణపేట జిల్లాలో చిత్తూరు దగ్గర కూడా ఇట్లాంటి ఘటన జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే తమ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టవేయబడుతుందనే ఆందోళన అయితే ఆ గ్రామస్తుల నుంచి వ్యక్తమవుతుంది. జ్యోతి. రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు రైతులు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమానికి 12 గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇథనాల్ కంపెనీలోకి దూసుకెళ్లిన ప్రజలు పలు వాహనాలు, షెడ్ల కంటైనర్లను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. అవును సార్, వాళ్ళ కారు